హాయ్ అండి. ఈరోజు సుఖీభవ వాస్తుకి హాయ్ అండి. ఈరోజు సోమవారపడేగా సోమవారపాడులో ఒక సైట్ విజిటింగ్ రావడం జరిగింది. విషయం ఏంటంటే ఈ సైట్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ప్రతి చోట మనం ఇల్లు కట్టుకుంటాం. పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ సైట్లో ఏమైందంటే మనం మాండలికం అనే ఒక పరికరంతో పాజిటివా నెగిటివ్ అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ సైటు ఈస్ట్ ఫేసింగ్ అండి. మనం ఈశాన్యం వైపు వచ్చి చెక్ చేస్తున్నాం. చూడండి, మీరు గమనించినట్లయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. అంటే క్లాక్ వైజ్ తిరగట్లే, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. ఇలాగా ఎప్పుడైతే యాంటీ క్లాక్ వైజ్ తిరిగిందో అక్కడ నెగిటివ్ ఫోర్స్ ఉన్నట్టు అనమాట. కాబట్టి ఇలా నెగిటివ్ ఫోర్స్ ఉన్న చోట పాజిటివ్గా చేసి మనం గృహాలు నిర్మించుకోవాలి. ఇక్కడ ఇదే విషయాన్ని నేను ఇక్కడ మీకు చూపించవచ్చు. ఈ సైట్ ఏదైతే ఉందో బ్రహ్మస్థానంలోకి వచ్చి, అంటే సెంటర్కి వచ్చి నేను ఇక్కడ చూస్తున్నా. ఇప్పుడు ఎలా తిరుగుతుంది? క్లాక్ వైజ్ తిరుగుతుంది, అంటే పాజిటివ్లో తిరుగుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది, ఈశాన్యంలో మాత్రం నెగిటివ్ ఉంది. సో ఇది ప్రతి మూల కూడా మనం చెక్ చేసుకుంటే అసలు 4 మూలలు, అంటే ఇంటికి 4 దిక్కులు, 4 మూలలతో కలిపి 8 దిక్కులు. ఈ 8 దిక్కుల్లో కూడా ఏ ఎనర్జీ ఉందనేది మనం చూసుకోవాలి. అదేవిధంగా ఈశాన్యం చూసాం కదా, ఇలా రండి వాయువ్యం చూద్దాం. ఇప్పుడు వాయువ్యంలో పెట్టానండి. ఇది వాయువ్యం, మీరు చూడొచ్చు. ఇక్కడ సరిహద్దు రాయి ఉంది, వాయువ్యం. కొంచెం దగ్గరికి రా, దాన్ని చూపించు. ఇది వాయువ్యం అండి. మీరు చూడొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది, క్లాక్ వైజ్ తిరగట్లా. ఇందాక సెంటర్లో తిరిగింది. ఇలా ప్రతి చోట కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. హౌస్ని, స్థలాన్నైనా ఇంటినైనా చూస్తే నెగిటివ్ ఉందా, ఫోర్స్ నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఉందా అనేది మనం చూసుకుంటే, అలా చూసుకొని పాజిటివ్ వేలోకి స్థలం కానీ ఇల్లు కానీ తెచ్చుకుని గృహ నిర్మాణం చేసుకుంటే యజమానికి అంతా కూడా పాజిటివ్ ఉంటుంది.